ప్రేమ ఉంటే చాలనుకుంటున్నారా? కేర్ ఉంది. కానీ రెస్పెక్ట్ లేకపోతే ఆ రిలేషన్‌షిప్ నిజంగా హెల్తీ రిలేషన్‌షిప్పేనా? అయితే ఈ వీడియో గనుక మీరు చివరి వరకు చూస్తే ఒక ఇంపార్టెంట్ డెసిషను క్లారిటీతో తీసుకుంటారు. ఇది పెద్ద లెక్చర్ కాదు. ఓ చిన్న ఆలోచన మాత్రమే. అసలు లవ్‌కి, రెస్పెక్ట్‌కి డిఫరెన్స్ ఏంటో చూద్దాము. మనం చాలాసార్లు అనుకుంటాము లవ్ ఉంటే సరిపోతుంది అని. కానీ ట్రూత్ ఏంటంటే లవ్ ఉండి రెస్పెక్ట్ లేకపోతే ఎమోషనల్‌గా డ్యామేజ్ అయిపోతాము. అదే రెస్పెక్ట్ ఉండి ప్రేమ లేకపోతే లాంగ్ టర్మ్‌లో ఆ రిలేషన్‌షిప్ వర్క్ అవ్వదు. సో, లవ్వు, రెస్పెక్ట్ 2 ఉంటేనే ఆ రిలేషన్‌షిప్ హెల్తీ రిలేషన్‌షిప్ అవుతుంది. అయితే రెస్పెక్ట్ అంటే ఏంటి? మీ ఒపీనియన్స్‌కి వాల్యూ ఇవ్వడము, మీ ఫీలింగ్స్‌ని జోక్ చేయకపోవడము, మీ బౌండరీస్‌ని రెస్పెక్ట్ చేయడము. రెస్పెక్ట్ లేని రిలేషన్‌షిప్ సైన్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఇప్పుడు. ఒకవేళ ఈ సైన్స్ కనుక మీకు ఫెమిలియర్‌గా ఉంటే ఖచ్చితంగా ఒకసారి ఆలోచించాల్సిన విషయమే ఇది. మీ మాటల్ని ఎప్పుడు ఇగ్నోర్ చేస్తూ ఉండడం, పబ్లిక్‌లో ఇన్సల్ట్ చేయడము, డిగ్రేడ్ చేయడము, మీ డ్రీమ్స్‌ని వేస్ట్ అని చెప్పడం, మిస్టేక్స్ అన్నీ మీ మీదే వేసేయడము, నువ్వు ఇలా ఉంటే నేను అలానే బిహేవ్ చేస్తాను అని బ్లేమ్ చేయడము. సో, ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతాయో అది ఖచ్చితంగా ప్రేమ కానే కాదు. అదొక కంట్రోల్ రిలేషన్‌షిప్ మాత్రమే. రెస్పెక్ట్ లేనప్పుడు మెంటల్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఓవర్ థింకింగ్ స్టార్ట్ అయిపోతుంది. యాంగ్జైటీ, సైలెంట్ క్రయింగ్ వస్తాయి. అంతా నా ఫాల్టే అనే సెల్ఫ్ డౌట్లు పెరిగిపోతాయి. సో, ఒక రిలేషన్‌షిప్ గనక మీ పీస్‌ని గనక తీసేస్తే అది ఖచ్చితంగా రిలేషన్‌షిప్ కానే కాదు. అదొక పనిష్మెంట్ అవుతుంది మీకు. అయితే చాలామంది అనుకుంటున్నారు టైంతో పాటు మారిపోతారులే, మ్యారేజ్ అయ్యాక సెట్ అవుతారులే. కానీ ట్రూత్ ఏంటంటే రెస్పెక్ట్ అనేది క్యారెక్టర్ ఇష్యూ. సిచ్యువేషన్‌తో కాదు, చాయిస్‌తోనే మారుతుంది. అయితే రిపీటెడ్‌గా డిస్‌రెస్పెక్ట్ ఉంటే గనక అది మిస్టేక్ కాదు, అది ప్యాటర్న్ అవుతుంది. సరే మరి ఇన్ని చెప్తున్నారు. మరి రిలేషన్‌షిప్ అనేది ఎండ్ చేయడం సెల్ఫిషా? ఒకవేళ సెల్ఫిష్ అని అనుకుంటే ఖచ్చితంగా అది కానే కాదు. రిలేషన్‌షిప్ ఎండ్ చేయడం అంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడము, మీ మెంటల్ హెల్త్‌ని చూస్ చేయడము, మీ ఫ్యూచర్‌ని సేవ్ చేయడము. సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే లవ్ కూడా లాంగ్ టర్మ్‌లో సర్వైవ్ అవ్వదు. అయితే ఒకవేళ రిలేషన్‌షిప్‌లో బ్రేక్ అయిన తర్వాత స్టార్టింగ్‌లో పెయిన్ ఉంటుంది ఖచ్చితంగా. భయం ఉంటుంది. లోన్లీనెస్ ఉంటుంది. కానీ కొన్ని మంత్స్ తర్వాత ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. కాన్ఫిడెన్స్ వస్తుంది. మీ వాల్యూ మీకు తెలుస్తుంది. రైట్ పర్సన్ మిమ్మల్ని క్వెషన్ చెయ్యడు. రెస్పెక్ట్ చేస్తాడు. సో, ప్రేమ కోసం మీరు అడ్జస్ట్ అవ్వాలి అనుకోవచ్చు. కానీ డిస్‌రెస్పెక్ట్ కోసం కాదు. అయితే మీ సైలెన్స్‌ని వీక్‌నెస్‌గా ట్రీట్ చేస్తే అక్కడే స్టాప్ చేయడము బ్రేవ్ థింగ్. అయితే ఇప్పుడు నేను ఎవరిని రిలేషన్‌షిప్ బ్రేక్ చేయమని చెప్పడం లేదు. ఒకసారి ఆలోచించమని చెప్తున్నాను. ఈ వీడియో గనక మీకు టచ్ అయితే ఒక లైక్ ఇవ్వండి. షేర్ చేయండి. ఎస్పెషల్లీ ఎవరైతే సైలెంట్‌గా సఫర్ అవుతున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అయితే రెస్పెక్ట్ లేని రిలేషన్‌షిప్పు ఎంతకాలం ఉంటుంది? సో, రిలేషన్‌షిప్‌లో రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంటా? కాదా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.